ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గర మేము ఈ రీతిగా చేరడానికి మీరు మాకు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు. దేవనాయన, మీ మాటలు వినాలని ఆశపడుతూ ఉంటుండగా మీరు మాట్లాడమని, మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపింప చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ప్రార్థించిన రీతిగా ఆయన యొక్క మెల్లనైన స్వరము వినే విధంగా మనము ఎదురు చూస్తుంటున్న వారంగా ఉంటా ఉన్నాం. చాలా మంచిది, చాలా సంతోషం. అయితే నేను ఒక ప్రశ్న, ఇప్పటి వరకు దేవుని యొక్క స్వరాన్ని మనము విన్న వారంగా ఉంటున్నామా? ఎన్నిసార్లు విన్నారు? ఎలా మాట్లాడాడు దేవుడు? ఏ విధంగా మాట్లాడాడు? ఆయన ఏ విధంగా మాట్లాడితే నువ్వు విన్నావు? ఈ ఒకసారి మనము ఆలోచన చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం. దేవుని స్వరము వినడానికి మనం అసలు ఎంత సిద్ధపాటు కలిగిన వారంగా ఉంటా ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. చాలా సార్లు చాలా విధాలుగా మన పితరులతో దేవుడు మాట్లాడాడు. మరి ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనతో మాట్లాడుతున్న వాడిగా ఉంటా ఉన్నాడు. మనం ఒకసారి మన యొక్క పితరులను చూస్తే, దేవుడు ఎవరెవరితో మాట్లాడుతూ వచ్చాడంటే, ఆదాముతో మాట్లాడడం, నోవాహుతో మాట్లాడడం, అబ్రహాముతో మాట్లాడడం, మోషేతో మాట్లాడడం, ఏలియాతో మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. అలాగే కొత్త నిబంధనలో కూడా శిష్యులందరితో మాట్లాడడం, తర్వాత పౌలు గారితో మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తా వస్తా ఉంటున్నాం. అయితే దేవుని యొక్క స్వరము వినటానికి కావలసిన అర్హతలేంటి? దేవుని యొక్క స్వరాన్ని ఏ విధంగా మనం వినగలము అంటే, దేవుని స్వరాన్ని మనం వినడానికి హృదయ శుద్ధి కలిగిన వారంగా ఉండాలి, విశ్వాసము కలిగిన వారంగా ఉండాలి, కనిపెట్టి ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటివి. ప్రభువా, నీ స్వరము నాకు వినిపింపజేయనాయనా అని ప్రార్థన చేసే వారంగా ఉండాలి. నా దేవుడు నాతో మాట్లాడతాడు అన్న విశ్వాసం కలిగిన వారంగా మనం ఉండాలి. ఆయన మనతో మాట్లాడగలగాలి అంటే మన హృదయము శుద్ధమైనదిగా ఉండాలి. సో ఇవి కలిగిన వారంగా, ఈ రీతిగా మనం ఉన్న వారంగా దేవుని యొక్క స్వరాన్ని ఆలకించడానికి సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క స్వరము వినలేని ఒకవేళ దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నట్లయితే ఈ 3 విషయాల్లో కొంచెం శ్రద్ధ చూపుదాము. ఈ 3 విషయాల పట్ల కొంచెం ఆసక్తి కలిగి ఉందాం. ప్రార్థనా పూర్వకంగా విశ్వాసముతో హృదయ శుద్ధి చేసుకొని దేవుని స్వరము వినడానికి మనం సిద్ధపడి ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతాడు. మనం చాలా సార్లు ఏం చేస్తామంటే గబగబ ప్రార్థన చేసేసి ఆమేనని చెప్పేసి టకమని లేసి వెళ్ళిపోతా ఉంటాం. అయిపోయింది. మనం ఎంతసేపు ప్రార్థన చేసే వారంగా ఉంటాం గాని దేవుని మాట వినేవారంగా, ఆయన స్వరము వినడానికి సిద్ధపడిన వారంగా ఉండడం లేదు. మనం చెప్పాలనుకున్నటువంటి టకటక చెప్పేస్తా ఉన్నాం. దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, ఏం చెప్పాలనుకుంటున్నాడో దాన్ని వినడానికి మాత్రము మనం అవకాశం ఇవ్వడం లేదు. చాలా సార్లు ఇదే అనేక మంది యొక్క జీవితాల్లో తెలుస్తా ఉంది. దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోలేక ఈ విధమైన తొందరపాటు చర్యలు తీసుకొని మనం చెప్పాల్సింది చెప్పేసి ఆయనకి అయిపోయిందిలే అని చెప్పి మన నిర్ణయాలు మనం తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. చాలా తప్పు కదా.
దేవుని మాట మనం ఆలకించే వారంగా ఉండాలి. ఆయన స్వరం మనం వినే వారంగా ఉండాలి. ఎలా మాట్లాడతాడు దేవుడు, ఏ విధంగా మాట్లాడతాడు దేవుడు అని మనం చూసినట్లయితే, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. చక్కగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు మన మనస్సాక్షిని బట్టి మాట్లాడతాడు, మన మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు. చుట్టూ జరుగుతూ ఉంటున్న పరిస్థితుల ద్వారా గట్ట దేవుడు మాట్లాడతాడు. మనము వినగలిగే వారంగా ఉంటే, ఆయన మనతో మాట్లాడడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉంటున్న దేవుడు, అన్ని వేళలా సిద్ధంగా ఉంటున్న దేవుడు. పూర్వకాలమందు మన పితరులతో ఎలాగైతే దేవుడు మాట్లాడుతూ వచ్చాడో, ఇప్పుడు ఇంకా చాలా సోర్సెస్ ఉన్నాయి దేవుడు మనతో మాట్లాడడానికి. ఇంకా చాలా సోర్సెస్ ఉన్నాయి దేవుని స్వరము మనం వినడానికి. కానీ మనమే సిద్ధపాటు లేని వారంగా మనం ఉన్నాం. సిద్ధపాటు లేని వారంగా ఉంటూ దేవుని స్వరాన్ని వినడానికి మనము ముఖం చాటేస్తూ చాలా కోల్పోతుంటున్న వారంగా మనం ఉంటామని. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని స్వరము వినడానికి వేగిరి పడవలసిందిగా, దేవుని స్వరము వినడానికి ఆసక్తి కలిగి ఉండవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. ఆయన స్వరం నువ్వు వినాలి అని నీకు ఆశ కలిగితే, దానికి అనుకూలమైన సమయం ఏందో తెలుసా? వేకువజామునే నువ్వు లేచి ఏకాంతముగా ప్రభు దగ్గర నువ్వు మోకరించి, ప్రభువా నాతో మాట్లాడు నాయనా అని చెప్పి ఆయన వేడుకున్నట్లయితే ఎంత చక్కగా ఆయన స్వరము నువ్వు వినగలవో, ఎంత చక్కగా వినగలవు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడాలన్నా, దేవుని స్వరం నువ్వు స్పష్టంగా వినాలన్నా సిద్ధపాటు కలిగి ఉండి ప్రార్థన చేయి. విశ్వాసంతో ఆయన దగ్గర కనిపెట్టు. నీ హృదయంలో ఉంటున్న ప్రతి పాపాన్ని, దోషాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. ఎందుకంటే కొన్నిసార్లు మన హృదయంలో ఉంటున్న పాపము ఆయన ముఖాన్ని మనకు మరుగు చేస్తుంది. మన మాట ఆయన దాకా రానివ్వదు, ఆయన మాట మన దాకా రానివ్వదు. అది అడ్డుగా ఉంటది మన పాపం. కాబట్టి ఆ పాపం ఏముందో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొందుకొని హృదయాన్ని శుద్ధి చేసుకున్నట్లయితే, దేవుని పాదాల దగ్గర ఏకాంతంగా నువ్వు గడపుతున్నట్లయితే, దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన స్వరమును వింటావు. కాబట్టి ఆయన స్వరము వినాలి అనే ఆశ కలిగి ఉన్నట్లయితే, ఇదిగో ఈ రీతిగా నువ్వు సిద్ధపడి ఉండవలసిన వాడవుగా, సిద్ధపడి ఉండవలసిన దానిగా ఉన్నావు. ఆయన మాట విని, ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవించాలని ఆశ కలిగితే చిన్న ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాడు. అయ్యా, సిద్ధపాటు కలిగిన హృదయం నాకు దయచేయి, జీవితం నాకు దయచేయని దేవుని అడగదు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవాన్ని పొందనాలు. ఉదయకాల సమయంలో ఎంతమంది మీ స్వరాన్ని వినాలని ఆశపడతా ఉంటున్నారు, ఎంతమంది మీ యొక్క మాట వినాలని దేవనైనా సిద్ధపాటు కలిగిన వారిగా ఉంటున్నారు. వారందరితో మీరు మాట్లాడండి, మీ చిత్తాలు తెలియజేయండి, అనేకమైన విషయాలు బయలుపరచండి. వారి యొక్క జీవితాల పట్ల మీ ఉద్దేశం ఏమైనదో దాన్ని తెలియజేసి వారితో మీరు మాట్లాడి వారిని నడిపించమని దయగలిగిన స్థలకు అప్పచెప్తున్నాం. మీ మెల్లని స్వరము మేమందరం వినగలిగే ఆ గొప్ప భాగ్యాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.